హాయ్ హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా 14వ వారంలో ఓటింగ్ ఎనాలిసిస్ గురించి చెప్తాను మామ. ఈ ఓటింగ్ ఎనాలిసిస్లో ఒక 4 పాయింట్స్ ఉన్నాయి. డీటెయిల్గా చెప్పాలంటే కనుక ఈ 4 పాయింట్స్ ఏంటి, అసలు ఎందుకు, ఎలా, బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఇంకా 2 వీక్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 2 వీక్స్ బిగ్ బాస్ యొక్క ప్లాన్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఇక కెప్టెన్ ఉంటారా ఉండరా అని చెప్పి డీటెయిల్గా చెప్తాను. సో నేను పూర్తిగా వీడియోలోకి వెళ్ళిపోయాను. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైకులు కొట్టండి మామ. ఇంకా చివరికి వచ్చేసాం, దగ్గర ఒక 200-300-500 లైక్స్ పడిపోవాలా. ఇంకైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు దయచేసి మేడం, సార్, అక్క, చెల్లి, తమ్ముడు, తాత, నాయనమ్మ, అమ్మమ్మ, చెల్లి, తమ్ముడు అందరు ఎవరైనా ఉన్నా దయచేసి సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు ఒక ఇద్దరు ద్వారా చేయించండి. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఇంకా అయిపోవచ్చింది కాబట్టి రిక్వెస్ట్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. కంటెంట్ ఏంట్స్ ముందుగా డీటెయిల్గా చెప్తాను. లాంగ్ ఏముండదు మామ, 5 నిమిషాలు ఓపిక్గా చూడండి, స్కిప్ చేయొద్దు ప్లీజ్. 1, ఈ వీక్ నామినేషన్స్లో అందరూ ఉన్నారా లేదా దాని గురించి మాట్లాడుకుందాం. 2, భరణి గారికి కెప్టెన్సీ ఇస్తారా లేదా, ఈ వీక్ ఆయన ఈ సీజన్లో అయితే కనుక ఒక కెప్టెన్సీ కూడా అవ్వలేదు కాబట్టి ఇస్తారా లేదా. దాని తర్వాత 3, కెప్టెన్ ఉన్నారా లేదా, ఉంటే ఎవరు ఉంటారు, దీని గురించి మాట్లాడుకుందాం మామ. అండ్ ఎవరెవరికి పోటీ జరగబోతుంది, అండ్ ఎలా నామినేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. నామినేషన్స్లో ఒక టైప్ ఆఫ్ కొత్త కంటెంట్ని ఇంట్రడ్యూస్ చేశారంట ఈసారి స్పెషల్గా బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారు. ఈసారి నామినేషన్స్లోకి అయితే కనుక అందరూ ఉన్నారు మామ. దేనికి అందరూ ఉన్నారంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ కంటెస్టెంట్ ఇమాన్యుల్, కళ్యాణ్, తనుజ గారు లాంటి వాళ్ళు నామినేషన్స్లో లేకుండా కెప్టెన్సీ తీసుకొని కెప్టెన్సీలో ఉంటే వాళ్ళ ఆట కనపడదు. వాళ్ళు నామినేషన్స్లో ఉన్నారు, వాళ్ళ యొక్క ఆటే ఇంకేముండదు. ఇంకా ఆడియన్స్ ఎలా వాళ్ళకి నామినేషన్స్లో ఓటింగ్ చేసుకోగలరు. సో ఇప్పుడు కెప్టెన్గా ఉంటే ఏంటి, సేవ్ అయిపోయినట్టే కదా. సో వాళ్ళ ఆట ఏంటో తెలియాలంటే కనుక వాళ్ళు నామినేషన్స్లో ఉండకూడదు, అసలు నామినేషన్సే పెట్టరు. అందరూ అదే ఓటింగ్ అనాలిసిస్ ఉంటుంది కాబట్టి అందరు నామినేషన్స్లో ఉంటారు. సో కెప్టెన్ అనే పదం ఇక మర్చిపోండి దయచేసి. కెప్టెన్ క్లోజ్డ్. 13వ వారం నుంచి కెప్టెన్ అనేది అయిపోయింది. 14వ వారం అయితే కనుక మొదలుపెట్టారు. ఇక 14వ వారంలో నామకే వాస్తే భరణి గారిని కెప్టెన్గా చేయలేదు కాబట్టి ఆయన్ని అయితే కనుక కెప్టెన్గా చేస్తున్నారు అని చెప్పి టాక్ ఉంది. మరి ఎంత మాత్రం నిజమో, 80% నిజమో ఉండొచ్చు, 20% ఛాన్సెస్ ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. అది కూడా ఆయన అవ్వలేదు కాబట్టి అందరూ హౌస్ మేట్స్ యొక్క ఉద్దేశంగా తీసుకొని బిగ్ బాస్ గారు ఏమంటే అనౌన్స్మెంట్ చేసి ఓకే అంటే తప్ప లేదు. 2, హౌస్లో ది బిగ్గెస్ట్ కాంపిటీషన్ పర్సన్స్ ఇద్దరు ఉన్నారనమాట. వీళ్ళకైతే గట్టి పోటీ ఉండబోతుంది. వాళ్ళు కళ్యాణ్ పాడాలా, దాని తర్వాత తనుజ అండ్ ఇమాన్యుల్ కూడా. వీళ్ళకి పోటీ మామూలుగా ఉండదు. ఆల్రెడీ సాటర్డే జరిగిన టాస్క్లో నువ్వు ఎవరికి ట్రోఫీ తీసుకోవడానికి అర్హుడ వహిస్తావా లేదా అని చెప్పి కళ్యాణ్ పడాల మాట్లాడిన తర్వాత తనుజ గారు అయితే నో అని చెప్తారు. ఆవిడ నో అని చెప్పడానికి ఏంటంటే కనుక ఇద్దరు గట్టి కాంపిటీషన్స్ కాబట్టి నో అని చెప్పారు. బట్ కళ్యాణ్ మాత్రం జెన్యూన్గా ఉన్నాడు. తనుజాకి ఓకే షీఈస్ ట్రోఫీ ఎలిజిబిలిటీ అని చెప్పగానే ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి చెప్తారు అనమాట. ఆ రోజు ఇమాన్యుల్కి ఎవరు నో చెప్పాలా, కళ్యాణ్కి తనుజ నో చెప్పింది, తనుజాకి ఎవరు నో చెప్పలేదు మమ్మ. ఆ రోజు అయితే అలా జరిగింది. అండ్ మీ అందరికీ తెలిసిందే రితుజోర్ అయితే కనుక ఎలిమినేటెడ్ అయ్యి వెళ్ళిపోయారు. సో ఇంకో బిగ్ ట్విస్ట్ ఏంటంటే కనుక ఈ రిమైనింగ్ 5గురిలో టాప్ 5కి రావడానికి వీళ్ళ సాయశక్తులా ట్రై చేస్తున్నారు మామ. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే కనుక ఓట్ అప్పీల్ చేసుకునే విధానం ఉంటుంది. ఇక్కడ రేపటి నుంచి అయితే కనుక ఎలా ఉంటుందంటే కనుక నాకు తెలిసి పర్ డే ఇప్పుడు టాస్క్లు అనేవి కామన్ టాస్క్లు, స్ట్రాంగుల టాస్కులు, డే మొత్తం జరిగే టాస్కులు పెట్టి వాళ్ళ గేమ్ కానీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కానీ ఏం నచ్చినా సరే అందరూ వాళ్ళు అప్పీల్ చేసుకోవాలన్నమాట. నీకు నా యొక్క గేమ్ కానీ, నా యొక్క ఎంటర్టైన్మెంట్ కానీ, నా యొక్క సింగింగ్ కానీ, డ్యాన్స్ కానీ, గేమ్ ఏదైతే అది వాట్ ఎవర్ ఇట్ డన్ టాస్క్ పరంగా ఏమి ఇస్తే అది నచ్చినట్లయితే దయచేసి నాకు ఓట్ చేయండి అని చెప్పి వాళ్ళు ఓట్ అప్పీల్ చేసుకోవాలన్నమాట. ఎవరంతటా వాళ్ళు. నాకు తెలిసి ఇక రేపటి నుంచి మొదలెట్టుకుని దగ్గర 10 days అలాగే ఉంటుంది. ఓట్ అప్పీల్ చేసుకోవడమే. నామకే వస్తే భరణి గారిని కెప్టెన్గా చేశారని చెప్పి టాకు. సో ఇలా ఓట్ అప్పీల్ చేసుకొని వాళ్ళంతటా వాళ్ళే ఆడియన్స్ని అయితే కనుక అడగాలన్నమాట, నాకు ఓట్ చేయండి అని చెప్పి. సో ఇలా జరుగుతూ ఇంకో ట్విస్ట్ ఏంటంటే కనుక రేపు ఆఫ్టర్నూన్ కల్లా హౌస్లోకి కొంతమంది అవుట్ సైడ్ ఆడియన్స్ రాబోతున్నారని చెప్పి టాక్ మామ. మరి అది ఎంత మాత్రం నిజమో ఏంటో నాకైతే ఐడియా లేదు.
ఆడియన్స్ వచ్చి ఎవరితో ఏం మాట్లాడబోతున్నారు, కళ్యాణ్ పడాలకి ఏమైనా సజెషన్స్ ఇవ్వబోతున్నారా, తనుజాకి ఏమైనా సజెషన్స్ ఇవ్వబోతున్నారా, వాళ్ళ యొక్క ఆట సరిగ్గా లేదని చెప్పి కొంచెం స్ట్రాంగ్గా బిగ్ బాసే ప్లాన్ చేసి వాళ్ళ మీద ఏమైనా అంటే వాళ్ళ మీద ఇన్ సెన్స్ ఏంటంటే హౌస్లోకి ఏమైనా పంపించడానికి ప్లాన్ చేసింది, వాళ్ళని ఇంకా బెటర్గా కొంచెం బాగా బూస్టింగ్ ఇచ్చి ఇంకా బాగా ఆడాలి, ఇంకా ఫిజికల్ టాస్క్లే ఉంటాయి ఇక్కడి నుంచి అన్ని యుద్ధాలే అని చెప్పి బిగ్ బాస్ చెప్పిన దాన్ని వాళ్ళు అది ఏదైతే ఉందో మార్చుకొని గేమ్ ప్లాన్ను అడ్జస్ట్మెంట్ చేసుకొని దాని తర్వాత వాళ్ళు బెటర్గా ఆడడానికి ఆయన పంపిస్తున్నారని చెప్పి నా యొక్క సజెషన్స్, నా యొక్క ఐడియా ఉంది. అండ్ యాజ్ పర్ మై రివ్యూ అయితే కనుక సో ఓటింగ్ అనాలిసిస్లో అయితే కనుక ఈ ప్రాసెస్ ఉన్నారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అనుకోకుండానే ఖచ్చితంగా టాప్లో తనుజా గారే ఉంటారు. సో తనుజా గారికి కళ్యాణ్కి టాప్ ఆడాలకి లీస్ట్ డిఫరెన్స్, చాలా మైన్యూట్ డిఫరెన్స్లో వీళ్ళకైతే కనుక ఓటింగ్ కొనసాగుంది. తర్వాత అయితే కనుక ఇమాన్యుల్ ఉంటారు 100% డ్యామ్ షూర్, దాంట్లో అయితే కనుక నో డౌట్. దాని తర్వాత భరణి, సంజన వీళ్ళు టాప్ 5లో ఉంటారని చెప్పి స్టిల్ ఇప్పటికైతే కనుక డీమాను సుమన్ అన్న ఏంటనేది డిపెండ్స్ ఆన్ గేమ్. డీమాను, భరణి, సుమన్ వీళ్ళు ఉన్న ముగ్గురు అయితే కనుక ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకి తక్కువ ఓట్లు ఖచ్చితంగా పడతాయి. ఎందుకంటే కనుక డీమాన్ పవన్ రీతుచేరి వెళ్ళిపోతే కొంచెం డ్రాప్ అయిపోతాడు, గేమ్ అంత పర్ఫార్మెన్స్ ఏముండదు, తన గేమ్ లేదో ఫోకస్ చేస్తే ఇంకా పిచ్చ హ్యాక్స్కి వెళ్ళిపోద్ది అనమాట. అయితే డ్రాప్, లేకపోతే ఇంకా సుమనాన్ని భరణిని దాటి సంజనాన్ని దాటి కూడా 4th పొజిషన్లో వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి తనకైతే మెండుగా. సుమనన్న ఆల్రెడీ ఈ వీక్ అయితే తను ఎలిమినేషన్ అయిపోవాల్సి ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ తనైతే కనుక ఒక గేమ్ తనుజాతో ఆడిన గేమ్ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ గేమ్ కొంచెం అనిపించింది, బట్ అక్కడ ఎఫర్ట్స్ పెట్టారు తన దగ్గర కూడా మంచిగానే. ఆ గేమ్లో అయితే కనుక తనకి మంచిగా ఓటింగ్స్ పడి ఇన్స్టాలో వాటిలో కూడా మంచిగా పోల్స్లో వాటిలో మంచిగా చక్కలు కొట్టాడు సుమనన్న అయితే కనుక. సో అక్కడ కొంచెం వైరల్ అయినాయి అనమాట. అండ్ కమింగ్ టు భరణి గారు, ఆయన అసలు ఖచ్చితంగా హౌస్కి ఇంకా అర్హుడే కాదండి. ఏదైతే రెక్టాంగిల్ ట్రయాంగిల్ అన్నాడో, ట్రయాంగిల్ని అసలు అక్కడ కళ్యాణ్ అనవసరంగా గొడవలో లాగాడో అప్పుడే ఆయన అయితే కనుక హౌస్లో మాట్లాడే విధానం ఏదైతే ఉందో కొన్ని చోట్ల ఆయన స్పిఫై మాట్లాడాడు. ఇంకా మేబీ నెక్స్ట్ వీక్ అయితే కనుక సుమన్ అన్న కానీ భరణి గారు కానీ ఇద్దరిలో ఒకళ్ళు వెళ్ళిపోతారు. డబల్ ఎలిమినేషన్ ఉంటే కనుక ఇద్దరు వెళ్ళిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అదర్వైజ్ డీమాన్ పవన్ ఏమన్నా కొంచెం ఓకేనా. సో ఈ వీక్ మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఓటు చేయకుండా మాత్రం వదలొద్దు. ఇదే ప్రతి క్షణం కూడా వెరీ 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 ఇంపార్టెంట్. దయచేసి అందరూ గేమ్లో ఎవరైతే ఆడుతున్నారో మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఓటు వేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.